5,300 రూపాయలు 26 తారీఖు అందుకే 4,900 చేసేవారండి. ఉచిత ఇసుక అంటే 5,300 రూపాయలు తీసుకోవడం మీరు రసీదు ఇస్తారు దానికి, అంతే కదా. మరి ఇదేంటిది? ఇది 5,000, ఇది 6,000 రూపాయలు లేదా 10,000, 11,000 రూపాయలు ఒక లారీకి వచ్చి బయటికి కడితేనే ఈ కట్టినటువంటి దానికి మాత్రమే లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇదెవరో ఇది బి ట్యాక్సా, మన్నాడు సత్యానందరావు గారి ట్యాక్సా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి ట్యాక్సా? అంటే ఈ స్లిప్ ఉంటేనే అక్కడి నుంచి బండి లోపల పంపుతున్నారు, లేకపోతే ఒక్కొక్క దానిని 3-5 రోజులు 4-5 రోజులు అట్లాగే ఉంచి పంపిస్తున్నారు. ఎవరన్నా వేరే పార్టీ సానుభూతి పనులు వస్తుంటే వాళ్ళ యొక్క లారీల్ని లోడ్ చేసిన దాన్ని కూడా డబ్బిచ్చే కొన్ని వస్తుంటే లోడ్ చేసిన లారీని కూడా అన్లోడ్ చేస్తున్నారు. తప్ప కదా, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ 83,000 మెట్రిక్ టన్నులు ఉండాలా, 40,000 మెట్రిక్ టన్నుల దగ్గర మీ దగ్గర అధికారికంగా మీరు రాశారు. ఇంకా 10,000 మెట్రిక్ టన్నులు కూడా లేదు. ఇంకా 23,000 మెట్రిక్ టన్నులు ఏమైపోయిందనేటువంటి దానికి రేపు విజిలెన్స్ ఎంక్వైరీకి పోతాను, కోర్టుకు పోతాను. మీరు ఎక్కడైనా తప్పులు చేస్తే రేపు మీరు కూడా శిక్షలు అవుతారు. కాబట్టి ఎవరు అడిగినా అందరికీ ఇవ్వాలి తప్ప నేను ఇప్పటివరకు రాలా. ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఇతను వైవిధ్యాలు చూసుకోండు, లేదా ఇతను మన పార్టీ చేయలేదు కాబట్టి లోడ్ చేసేటువంటిది అన్లోడ్ చేయండి, తప్పు కదా. ఇది మామూలు ఇచ్చొచ్చినా కూడా అదే రకమైన పరిస్థితి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అనధికారైనటువంటి చిప్పుల మీద కలెక్ట్ చేసే కార్యక్రమం ఆపి ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనల మేర ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేటువంటి వేసే కలెక్టర్ గారి మీకు కూడా తెలుసుకుంటుంది. ఇది కలెక్టర్ గారు ఇచ్చేటువంటి నిబంధనలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద ఇవ్వాలి. మరి ఎవరు ముందు లారీ వస్తే ఆ లారీ లోపలికి వచ్చే పరిస్థితుంటే 3-5 రోజులు లారీ అక్కడ అట్టే పెట్టి పక్కనున్న పెట్రోల్ బంకులలో లేదా పక్కన ఉన్నటువంటి దాంట్లోనో మరి కొంతమంది బ్రోకర్లు పెట్టి వారి దగ్గర 11,000 కట్టించుకుని ఆ కట్టించుకున్న వారికి ఈ స్లిప్ ఇచ్చి ఈ స్లిప్ ఇచ్చినటువంటి వారినే లోపలికి పంపించే కార్యక్రమం చేస్తే ఇది తప్ప కాదని అడుగుతుంది. సరి చేసుకోండి. ఇవాళ వచ్చినా నేను వచ్చాను మొత్తం అన్ని ఆపేశా. నేను వస్తున్నానని 3 ఆపేశా, తప్పులేదు. 50 వెహికల్ మేము వచ్చాడు ఎందుకు గొడవని. కానీ రేపు నుంచి అట్లాంటి కెమెరా పెట్టి అక్కడ పెట్టి ఫస్ట్ వచ్చిన బండి పంపిస్తున్నారు లేదో కూడా వెరిఫై చేసే కార్యక్రమం చేస్తాం. అంచేత ఎవరు వచ్చినా అందరికీ స్టాండ్ ఇవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు ఉచితం అంటే ఈ రాష్ట్రంలో 11,000 లారీ అని అర్థం. ఇక్కడ 11,000 లోడ్ చేసుకుంటే దేవరంలో 23,000 అవుతాయి, ఏలూరులో 26,000 అవుతాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 8,500 ఒక లారీ ఒక నిమిషం కూడా నిల్చోకుండా లోడ్ చేస్తుంటే ఇవాళ 11,000 తీసుకుని దాన్ని 26,000 అమ్ముతూ కేవలం కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ మా ఇసుక ఇవ్వకుండా ఓన్లీ కొన్ని పెద్ద పనులన్నీ కూడా విశాఖపట్నం, అమరావతి తరలించుకుంటున్నటువంటి పేరుతో ఏదైతే ఇక్కడ దందా నడుస్తుందో దాన్ని కట్టిపెట్టదని కోరుతుంది. ఏమ్మా మీరు కూడా మీ ఉద్యోగాలు కన్వర్ట్ చేసుకోండి. అంతేగాని రికార్డు మీద చెప్తాను. నాకు ఈ రికార్డు అంతా నేను తెచ్చుకున్నా. ఏ బండి మన కొత్తపేట నియోజకవర్గం చూద్దామంటే కనిపించట్లేదు. ఒక్క ట్రాక్టర్ లేదు. మా కొత్తపేట నియోజకవర్గంలో ట్రాక్టర్లను అమ్మేసారు, ఏంటో తిరిగిలేదు. అన్ని పెద్ద పడలే, అన్ని వైజాగ్ పెట్టి అమ్ముకునే పడలే. ఎక్కడ ఒక ట్రాక్టర్ కూడా లోడ్ చేయట్లేదు. లోకల్ వెళ్ళేటువంటి కూడా ఒక లారీ లేదు. అన్ని కూడా విశాఖపట్నం లేకపోతే ఏలూరు, భీమవరం అక్కడికి. ఎవరో సుదర్శన్ గారు అంటే ఎవరో చంద్రబాబు గారు పంపించారా? ఎవరి తాలూకు? సత్యేంద్రరావు గారి తాలూకు. ఎవరో సుదర్శన్ గారు ఉద్యోగ జేసీబీ కాంట్రాక్టర్ టెండర్ పిలిచారా?